కనకదుర్గమ్మ గుడి ప్రాంగణానికి కొత్త హంగులు. ఒత్తిడి లేకుండా సజావుగా అమ్మవారి దర్శనం అతి త్వరలో. ఎలివేటెడ్ క్యూ లైన్ ద్వారా భక్తులకు డైరెక్ట్ గా దర్శనానికి పంపించే విధానం, మహామండపాన్ని తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ మోడల్లోకి మార్చడం, ఇలా చాలానే ఉన్నాయి ఇంద్రకీలాద్రి కొత్త మాస్టర్ ప్లాన్ లో. భక్తుల రద్దీ రోజురోజుకి పెరగడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు కూడా మెరుగవ్వాల్సిన అత్యవసర పరిస్థితి. మరికొన్ని తరాల పాటు భక్తులకు అసౌకర్యం లేకుండా పక్కా మాస్టర్ ప్లాన్ సిద్ధమవుతోంది. ఇందులో కొత్తగా ఏం రాబోతున్నాయి? తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరగడంతో కేశఖండనశాలపై ఒత్తిడి పడుతోంది. తలనీలాల తర్వాత స్నానం కోసం భక్తులు రోడ్డు దాటాల్సిందే. చివరికి దుర్గాఘాట్ చేరుకునే వరకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కష్టాలకు ఇక ఫుల్ స్టాప్ పడబోతుంది. కుటుంబ సభ్యులతో వచ్చిన వాళ్ళందరూ కూడా తలనీలాలు ఇవ్వరు. కొంతమంది వెయిటింగ్లో ఉంటారు. ఆ వెయిటింగ్ ఉండే వాళ్ళందరికీ కూడా మనకు కేశఖండనశాలకు కుడివైపున ఎడం వైపున కరెక్ట్గా ప్లాట్ఫామ్కు అంటే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆ పైన షెల్టర్ షేడ్ వేసేసి నీట్గా బల్లలు పెట్టాం. మధ్యలో మళ్ళీ వాకింగ్ అనమాట. కనకదుర్గానగర్లోని మహామండపం, అన్నదాన భవనం, ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కనెక్టివిటీ, మాస్టర్ ప్లాన్ లో మరో సెగ్మెంట్. దర్శనం పూర్తయిన భక్తులు నేరుగా అన్నదాన శిబిరానికి చేరుకోవచ్చు. ప్రసాదం తీసుకుని బయటకు వెళ్లేలా సౌకర్యం రాబోతోంది. ఫస్ట్ నంబర్ 1 వచ్చేసి ఘాట్ రోడ్ని స్ట్రెంథెన్ చేయడం. కింద మన నేషనల్ హైవే నుంచి ఏదైతే టోల్ గేట్ నుంచి పైన ఓమ్ టర్నింగ్ దాకా ఘాట్ రోడ్డు ముందు స్ట్రెంథెన్ చేయడం. ఎక్కడ కూడా ఇది లేకుండా గుంతలు కానీ ఏం లేకుండా చేయడం. నంబర్ 1 అది ఫస్ట్ ప్రయారిటీ. నంబర్ 2 వచ్చేసి సెకండ్ ఘాట్ రోడ్ మనకు కుమ్మరిపాలెం పిహెచ్సి సెంటర్ నుంచి పై దాకా, ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చేసి సీతమ్మ వారి పాదాల దగ్గర ఉండే మనకు ఇరిగేషన్ ల్యాండ్ ఏదైతే ఉందో మనం ప్రతి సంవత్సరం కూడా హోల్డింగ్ ఏరియాలాగా పెట్టుకున్నాం. ముఖ్యంగా అక్కడ చిన్న మౌలిక వసతులు, టాయిలెట్ కానీ షెల్టర్ కానీ త్రాగునీటికి సంబంధించింది. శిథిలమైన పశుపతాలయాన్ని పునర్నిర్మించాలనే ఆలోచన కూడా ముందుకొచ్చింది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భక్తులకు ఈ కొత్త రోడ్డు పెద్ద రిలీఫ్ కాబోతుంది. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ సంస్థలకు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఎక్స్పర్ట్స్ తో సమావేశమై బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. ఈ నెల 25న ఉన్నతాధికారులు సమీక్షించి నిర్ణయించే అవకాశం ఉంది.